హలో అండి. మనము ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో క్వశ్చన్స్ని ఎలా చేంజ్ చేయాలి, వాటికి ఏమైనా రూల్స్ ఉంటాయా, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్స్ కూడా మనము అంటే ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి డైరెక్ట్ స్పీచ్, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చవచ్చు. కాకపోతే దానికి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. అంటే మనము ఇంతకు ముందు క్లాస్లో డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి కొన్ని బేసిక్ రూల్స్ చెప్పుకున్నాం, జనరల్ రూల్స్. సో క్వశ్చన్కి వచ్చేటప్పటికి కొంచెం మార్పు ఉంటుంది, ఎందుకంటే మనకి క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం క్వశ్చన్స్ అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అనేది. సో ఇప్పుడు మనము ఫస్ట్ రూల్ చూసినట్లయితే ఇందులో కామా తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటివి రిమూవ్ అవుతాయి. తర్వాత మనము దట్ అనేటువంటి కంజంక్షన్ని యూజ్ చేసాం. మామూలుగా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి అయితే దట్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ దట్ అనే కంజంక్షన్ అనేది యూజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇందులో క్వశ్చన్ అనగానే మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదా. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూసినట్లయితే క్వశ్చన్ అంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అయితే ఈ స్పీచ్లోకి వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారినప్పుడు మనము దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాకుండా అసర్టివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్ లాగా రాస్తామన్నమాట. సో సెంటెన్స్ని మనము పాజిటివ్ సెంటెన్స్ లాగా రాస్తాము. ఇంకొకటి క్వశ్చన్ అనడానికి మనకి బేసిక్ పంక్చువేషన్ రూల్ ఏంటి, క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి క్వశ్చన్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ కామా ఇన్వర్టెడ్ కామాస్ అనేవి రిమూవ్ అవుతాయి. తర్వాత దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయము, పాజిటివ్ సెంటెన్స్ లాగా దాన్ని చెప్తాము, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లాగా ఉండదు. తర్వాత క్వశ్చన్ మార్క్ విల్ బి రిమూవ్డ్. అయితే మనము క్వశ్చన్ టైప్స్ కూడా ఉన్నాయని డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బేసిక్ జనరల్ రూల్స్. కానీ మళ్ళీ ఇందులో క్వశ్చన్ టైప్స్ మనము టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. అదేంటి, షార్ట్ ఆన్సర్ అంటే ఎస్ నో ఆన్సర్ చెప్పగలిగే క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మనం అడిగే క్వశ్చన్ని బట్టి వచ్చే ఆన్సర్ని బట్టి టూ టైప్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. సో వాటిల్లో మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అవేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటితో పాటు ఇంకొక చిన్న రూల్ ఉందండి. యాక్చువల్లీ మనము సెడ్ అనేటువంటిది యూజ్ చేశాం కదా. సో ఇక్కడ సెడ్ అంటే సే ఆర్ టెల్ అనేటువంటిది, ఇది ఏదైతే ఈ వర్బ్ ఉందో ఆస్క్ ఆర్ ఎంక్వైర్, ఆస్క్ ఆర్ ఎంక్వైర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇవి బేసిక్ చేంజెస్. అయితే మనం ఇప్పుడు విత్ ఎగ్జాంపుల్ చూద్దాము. క్వశ్చన్ టైప్స్ని బట్టి ఇంకా మళ్ళీ రూల్స్ మారుతాయని చెప్పుకున్నాం కదా. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను నేను. ఇక్కడ డూ యూ లైక్ స్వీట్స్ అనేది ఉంది కదా. సో ఈ సెంటెన్స్కి నేను ఎస్ ఆర్ నో అని ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, ఇదే క్వశ్చన్ని నేను ఇంకొంచెం డీటెయిల్డ్గా తీసుకోవాలి అనుకున్నాను అనుకోండి. చూడండి, ఇప్పుడు నేను రాసిన క్వశ్చన్ వచ్చేసి విచ్ స్వీట్ డూ యూ లైక్ అంటే దీనికి నేను ఎస్ నోలో ఆన్సర్ చెప్పలేను కదా. ఐ కెనాట్ ఆన్సర్, ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్. అంటే నాకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ కావాలి. సో ఇది అనమాట బేసిక్ డిఫరెంట్. అంటే టూ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పాను కదా, క్వశ్చన్స్ అని చెప్పాను కదా, అది అనమాట. సో ఒకటి ఎస్ నోలో ఆన్సర్ చేయగలిగింది, ఒకటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్లో ఆన్సర్ చేయగలిగినటువంటిది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని ఎస్ నోలో ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్కి ఉన్నటువంటి బేసిక్ రూల్ చూద్దాము. మనము ఇందాక రూల్ చెప్పుకునేటప్పుడు దట్ అనేటువంటి కంజంక్షన్ రాదు అని చెప్పుకున్నాం కదా. మరి అట్లాంటప్పుడు అంటే ఏదైతే రిపోర్టింగ్ వర్బ్ ఉందో దానికి తర్వాత స్పీచ్ ఉంది కదా, ఆ స్పీచ్కి మధ్యలో అంటే కనెక్షన్ ఎలా వస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, ఎలా జాయిన్ చేస్తాము అనేటువంటిది. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇఫ్ ఆర్ వెదర్
ఇఫ్ లేదా వెదర్ అనేటువంటి వర్డ్స్ని మనము యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి, షీ సెడ్ విల్ యూ హెల్ప్ మీ, ఆర్ ఓకే, షీ సెడ్ విల్ యూ హెల్ప్ మీ. సో దీన్ని మనము, ఇది సెంటెన్స్ క్వశ్చన్ లాగా ఉంది కదా, సో దీన్ని మార్చినప్పుడు మనము ఇక్కడ చూడండి, షీ ఆస్క్డ్ ఇఫ్ అనేటువంటి వర్డ్ యూస్ చేసాము. ఐ వుడ్ హెల్ప్ హర్, షీ ఆస్క్డ్ ఇఫ్ ఐ వుడ్ హెల్ప్ హర్. అంటే ఇక్కడ మనకి అసెర్టివ్ అంటే పాజిటివ్ సెంటెన్స్ లాగా మనము ఈ క్వశ్చన్ని మార్చామన్నమాట. సో ఇట్లాంటివి ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎస్ నోలో ఆన్సర్ చేయగలిగేటువంటి క్వశ్చన్స్ని మనము డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు ఇందులో ఏమవుతుంది అంటే, మనము ఇంతకుముందు దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా మామూలు జనరల్గా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి. సో ఇందులో ఏమవుతుంది అంటే ఇఫ్ ఆర్ వెదర్ అనేటువంటి వర్డ్ యూజ్ అవుతుంది. ఇఫ్ లేదా వెదర్ అనేటువంటివి ఇవి ఇంటర్చేంజబుల్, అంటే ఒకటి కాకపోతే ఇంకొకటి అలా యూజ్ చేయవచ్చు, ఇఫ్ కానీ వెదర్ కానీ. ఓకే, అంటే సిచ్యువేషన్కి బట్టి, సెంటెన్స్ని బట్టి. సో ఇందులో ఏమవుతుంది అంటే ఈ దట్ అనే దాని బదులు ఇది వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. చూడండి, షీ సెడ్ టు మీ విల్ యూ ప్లే విత్ మీ. అంటే ఆమె నాతో అడిగింది, నువ్వు నాతో ఆడతావా అని. ఓకే, ఇది ఎలా మారిపోతుంది అంటే షీ ఆస్క్డ్ మీ. ఇక్కడ యాక్చువల్లీ టు మీ అనేటువంటిది యూజ్ చేయకుండా కూడా మనం సెంటెన్స్ రాయొచ్చు, బట్ రాస్తే కూడా ఎలా వస్తుంది అనేది చూద్దాము. షీ ఆస్క్డ్ మీ, ఇక్కడ మనకి ఈ కామా ఇన్వర్టెడ్ కామాస్ ఈ రెండు పోయి ఇఫ్, షీ ఆస్క్డ్ మీ ఇఫ్, ఇక్కడ యూ అనేది ఉంది కదా, ఐ విల్ మారిపోతుంది, వుడ్ ప్లే విత్, అగైన్ మీ అనేటువంటిది చేంజ్ అవుతుంది, హర్, ఆమె అడిగింది కదా ఇక్కడ. సో సెంటెన్స్ మనము ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్. చూడండి, షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వుడ్ ప్లే విత్ హర్, అంటే నేను ఆమెతో ఆడతానేమో అని ఆమె అడిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది పూర్తి పాజిటివ్ సెంటెన్స్ లాగా రాసాం మనం క్వశ్చన్ని కదా. సో అయితే మనము ఈ అంటే ఎస్ నో ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్కి ఇది కదా కండిషన్. మరి డీటెయిల్డ్ ఆన్సర్ ఇచ్చేటువంటి ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాం కదా. సో దానికి ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చూద్దాము. చూడండి, ఇందులో ఏ విధంగా అయితే ఇఫ్ అండ్ వెదర్ యూజ్ చేసామో మనకి డీటెయిల్డ్ ఆన్సర్ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి డీటెయిల్డ్ ఆన్సరింగ్ క్వశ్చన్కి మనకి ఇఫ్ వెదర్ అనేటువంటిది యూజ్ చెయ్యం. ఇందులో ఇఫ్ ఆర్ వెదర్ విల్ నాట్ బి యూజ్డ్. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. అంటే ఎస్ నో చెప్పగలిగే వాటికి మాత్రమే ఇఫ్ వెదర్ అనేటువంటిది యూజ్ చేస్తాం వర్డ్. ఇక్కడ మనము ఇఫ్ ఆర్ వెదర్ని యూజ్ చేయము. ఏమవుతుంది అంటే ఏదైతే మనకి రిపోర్టింగ్ వర్బ్ ఉందో దాని తర్వాత కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ఆ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తామన్నమాట. సో అంతే, దాంట్లో ఇంకా ఇఫ్ కానీ వెదర్ కానీ యాడ్ చేసి రాయడము అలాంటి చేంజెస్ ఏమీ ఉండవు. ఎగ్జాంపుల్ చూడండి,
చూడండి, హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్. ఓకే, ఇది మనకి డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పటికి హీ ఆస్క్డ్ మీ, ఈ ఇన్వర్టెడ్ కామా రెండు తీసేసి వాట్, అగైన్ ప్రొనౌన్ చేంజ్, వర్బ్ చేంజ్ అనేది అవుతుంది. వాట్ ఐ వాజ్ డూయింగ్. సింపుల్. ఇక్కడ మనకి ఇఫ్ కానీ వెదర్ అనేటువంటి వర్డ్స్ మనము యూజ్ చేయలేదు. చూడండి, హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్. ఓకే, దట్ వాజ్ ది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్లోకి వచ్చేసరికి హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్. దట్స్ ఇట్. ఓకే, సో ఇది బేసిక్ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము, మన అండర్స్టాండింగ్ లెవెల్ని ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఇక్కడ మనము ఎస్ నో క్వశ్చన్ టైప్స్ ఆఫ్, అంటే ఎస్ నో ఆన్సర్ చెప్పగలిగిన క్వశ్చన్కి ఎక్సర్సైజ్ చేద్దాము. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, డైరెక్ట్ స్పీచ్. డేవిడ్ సెడ్ టు మీ డూ యూ లైక్ మిల్క్. ఓకే, దీన్ని మనం ఒకవేళ ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేస్తే కనుక ఎలా ఉంటుంది చూడండి. డేవిడ్ ఆస్క్డ్ మీ ఇఫ్ లైక్డ్ మిల్క్. ఓకే, డేవిడ్ సెడ్ టు మీ డూ యూ లైక్ మిల్క్. ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేటప్పటికి డేవిడ్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ లైక్డ్ మిల్క్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. జేమ్స్ సెడ్ టు మీ విల్ యూ ప్లే విత్ మీ. సో దీన్ని మనం రాసినట్లయితే జేమ్స్ ఆస్క్డ్ మీ if I would play with him. ఓకే, చేంజెస్ గమనించండి, ఎక్కడెక్కడ చేంజ్ చేసాం. నెక్స్ట్ షీ సెడ్ హ్యావ్ దే కమ్ ఫర్ మీ. ఓకే, దీన్ని మార్చినట్లయితే కనుక షీ ఆస్క్డ్ వెదర్ they had come for her. చూడండి, ఇక్కడ టెన్స్ చేంజ్ అయింది, తర్వాత ప్రొనౌన్స్ చేంజ్ అయ్యాయి. ఓకే, సో క్వశ్చన్ అనేటువంటిది రిమూవ్ అయిపోయి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్లోకి కూడా మారింది. ఓకే, సో ఇక్కడ మనము బేసికలీ వెదర్ ఇంకా ఇఫ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో ఇది మనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఆన్సర్ రిక్వైర్డ్ క్వశ్చన్స్ అనమాట. అంటే డీటెయిల్డ్ ఆన్సర్ రిక్వైర్డ్ క్వశ్చన్స్కి మనం ఎలా, అంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్లోకి ఎలా మార్చాలి అనేటువంటిది. ఫస్ట్ సెంటెన్స్ చూసినట్లయితే హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ ఈటింగ్. ఓకే, సో దీన్ని మనం ఒకవేళ చేంజ్ చేసినట్లయితే హీ ఆస్క్డ్ మీ he asked me what I was eating. ఓకే, సింపుల్. కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాము, దాని తర్వాత ఆ సెంటెన్స్ ఇక్కడ రాసేసాము. ఓకే, నెక్స్ట్ he said to me how are you. he asked me how I was. ఓకే, నెక్స్ట్ they said to me what are you doing. they asked me what I was doing. ఓకే, సో ఇది బేసికలీ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్కి ఉన్న రూల్స్ ఎలా చేయాలి అనేటువంటిది విత్ ఎక్సర్సైజ్.